ఈ వర్షాకాలంలో మనకు డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి ఫీవర్స్ చాలా వస్తుంటాయి. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. సో ఇవన్నీ మనకు దోమల నుంచి వచ్చే వ్యాధి. సో బేసికలీ ఇక్కడ మనము కొంచెం మన సరౌండింగ్స్ అన్ని నీట్ పెట్టుకున్నామంటే ఈ దోమల నుంచి, ఈ డిసీజెస్ నుంచి మనము కంప్లీట్ గా ముక్తి పొందొచ్చు. ఫస్ట్ మనము మన ఇంటికడ ఉన్న ఫ్లవర్ పాట్స్ ఉంటది, సో నెక్స్ట్ కూలర్స్ ఉంటది, దీంట్లో ఓల్డ్ టైర్స్, కొబ్బరి బోండాలు, ఆగిపోయిన వాటర్, అంటే స్టాగ్నెట్ నిలబడే వాటర్ ఏదైతే సరౌండింగ్ లో ఉన్నాయో వాటిని క్లీన్ చేయాలి. సో అది మీరు ఎవ్రీ వీక్ ఒకసారి చెక్ చేసుకొని సరౌండింగ్ లో ఎక్కడ వాటర్ అనేది ఆగకుండా స్టాగ్నెట్ గా ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మీ విండోస్ లా, మళ్ళీ డోర్స్ లా మస్కిటో నెట్ అనేది యూస్ చేస్తే మనకు డోర్ ఓపెన్ చేసిన ఆ నెట్స్ వల్ల అయితే మస్కిటోస్ రాకుండా ఉంటది. సో మీరు డోర్ ఓపెన్ పెట్టినా మస్కిటోస్ రావు. నెక్స్ట్ రిపెల్లెంట్, మస్కిలో రిపెల్లెంట్, కొన్ని ఆయింట్మెంట్స్ పిల్లలు బయటకు ఆడడానికి వెళ్తున్నారంటే అది అప్లై చేసి పంపించండి. ఇంట్లోనే మనము కొంచెము వేపాకు, పసుపు ఇలాంటి కాంబినేషన్ లా లిక్విడ్ అక్కడ స్ప్రే చేసినామంటే ఈ దోమలు మనకు వచ్చిన అక్కడికక్కడే అవి కరగకుండా అక్కడనే చనిపోతాయి. ఇవి మీరు కొంచెం జాగ్రత్తని తీసుకోవాలి. పిల్లలకి కూడా ఆడేటప్పుడు ఫుల్ క్లాత్స్, అంటే మొత్తం మనకు హ్యాండ్స్, లెగ్స్ కవర్ అయ్యేటట్టు క్లోత్స్ ని మీరు వేసి పంపిస్తే మంచిగా ఉంటది. సో వెట్ క్లోత్స్ అనేది యూజ్ చేయొద్దు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ సీజన్ లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి చూసుకుంటే, జాగ్రత్తల్ని పాటిస్తే మనము డెంగ్యూ నుంచి ముక్తి పొందవచ్చు. ధన్యవాదాలు.